హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు వే టు మీడియా. ఈరోజు మనం వార్తల్లోకి వెళ్ళినట్టయితే మందుల కర్మాగారంలో మహా విపత్తు. పాషమైలవరంలోని సిగాచి ఇండస్ట్రీలో విస్ఫోటం, 34 మందికి గాయాలు, కానరాని 5గురి ఆచూకీ. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం. పీఎం మోదీ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి. కొనసాగుతున్న సహాయక చర్యలు. మంటల్లో చిక్కుకున్న 19 మంది మృత్యువాత. రాష్ట్ర చరిత్రలోనే ఘోర పారిశ్రామిక ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం హైదరాబాద్ శివార్లోని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాషమైలవరం పారిశ్రామిక వాడలో సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఔషధ పరిశ్రమలతో భారీ విస్ఫోటం సంభవించింది. ఇప్పటికీ 19 మంది మృతదేహాలను వెలికి తీశారు. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నారని, మృతుల సంఖ్య పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. పేలుడు సమయంలో ఏకంగా 700 నుండి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ కారణంగానే అక్కడ పనిచేస్తున్న వారిలో 5గురు సజీవ దహనమయ్యారు. ప్రమాద తీవ్రతకు పరిశ్రమ భవనంలో 14 అంగుళాల మందంతో ఉన్న ప్లంత్ బీమ్లు సైతం విరిగి కుప్పకూలిపోవడంతో నష్టం తీవ్రత అనూహ్యంగా పెరిగింది. పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ ఇలం గోవన్ క్వాలిటీ కంట్రోల్ విభాగం నుంచి కిందికి దిగుతున్న సమయంలోనే పేలుడు జరగడంతో ఆయన మృతదేహం 50 మీటర్ల దూరంలో వరకు ఎగిరిపడిందంటే పరిస్థితి తీవ్రత ఊహించుకోవచ్చు. అలాగే నిన్న జరిగిన పేలుడు సంభవించిన పారిశ్రామిక వాడలోని పాషమైలవరంలో ఇది చాలా బాధాకరమైన విషయం. పేలుడుకు స్పాట్లోనే ఇక్కడ 34 మందికి గాయాలు, 5గురు స్పాట్లోనే చనిపోవడం జరిగింది. అలాగే దానికి సంబంధించిన ఫార్మాకు సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ కూడా చనిపోవడం జరిగింది. ఆయన మృతదేహం 50 అడుగుల దూరంలో పడిపోయింది. అలాగే 19 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా తేలాల్సి ఉంది మృతుల వివరాలు. అలాగే సిగాచి ఇండస్ట్రీ మీద కూడా ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఒక్క రోజు గడిచినా కూడా స్పందించకపోవడం, నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా దిగ్భ్రాంతికి లోనయ్యారు. వారికి వార్నింగ్ కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. దీనిపై తక్షణమే స్పందించి సిగాచి కార్మికులకు వాళ్ళు తక్షణ పరిహారం అందించాలని, అలాగే ప్రభుత్వం నుండి రేవంత్ రెడ్డి ₹1 కోటి వాళ్ళకు పరిహారం కింద కూడా నిన్న రిలీజ్ చేశారు. దాని త్వరలోనే క్షతగాతులను హాస్పిటల్లోకి వెళ్ళి కూడా నేను పరామర్శిస్తాను కూడా నిన్న మీడియా ముఖంగా సంబంధించారు. అలాగే మరో మంచి న్యూస్తో మీ ముందుకు వస్తా. నేను మీ సిరాజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వే టు మీడియా. థ్యాంక్ యూ.